అధికారులు ఇంతవరకు వచ్చినారా? ఎవరైనా వచ్చినారా అధికారులు? ఎవరు పెసోళ్ళు వాళ్ళు అధికారులు ఎవరు రాలా, పెసోళ్ళు వచ్చినారు. ఇట్లా క్రాస్గా తీసుకున్నాం పగ్గుట్టు కనపడేలాగా. ఈడికొచ్చేనా పగ్గుట్టు కనపడాలి కదా, ఆ మాట చెప్పాలి కదా. మీరే తీసుకున్నారు మళ్ళీ తీసుకున్నారు. ఊరికేనా? 4 జరారపల్లి గంగవరము మండలము 4 గంటలకు ఏనుగు వచ్చింది జరారపల్లికి. వచ్చి పగ్గుడు తలుపులు ఈ పక్క జేబుడి దూడ మొత్తము దొలిచ్చేసి చంపేసి దూడ గోడెత్తి దాని మీద వేసింది. దూడ చనిపోయి రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. మేము ఎవరు న్యాయం కూడా చేయలేదు. మేము చెప్తే వస్తామంటారే కానీ న్యాయం ఒక్కడో కూడా చేసినోడు కాదు. ఊర్లో జాగా చూపిస్తామంటే దానే చూపించలేదు, ఏమీ చూపించలేదు. గుమ్మున అద్దో చూపిస్తాం ఇద్దో చూపిస్తామంటున్నారు కానీ దాన్ని మాట్లాడే వాళ్ళు అధికారులు వచ్చినారా? అధికారులు ఎవరు కానీ ఒకరు కూడా రాలా అధికారులు. ఈరోజు ఇంకా ఎవరు రాలా, వస్తామంటారు కానీ అధికారులు ఎవరు రాలా. తెలియజేస్తారా? తెలిపారు వాళ్ళకి? తెలుసు, అందరికి ఫోన్లు కూడా చేసి చెప్పినాము, ఎవరు రాలా. నిన్న సోమవారం నాడు వచ్చింది. ఈ సోమవారం మళ్ళీ వచ్చి మా ఏనుగు వచ్చి మళ్ళీ మా ఇల్లు అంతా దెబ్బేసి మమ్మల్ని ఎవరు పట్టుకోవాలి, అధికారులు ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని. దాన్ని మీరే గమనించండి. మాకేమో జాగన్నో పాడు ఏమన్నా చూపియండి, మేము కట్టుకుంటాము. ప్రాణ భయం ఎక్కువ ఉండదు. ఇది ఆ పక్క ఇంట్లో ఉంది సార్. దీంట్లో ఏమైనా ఉందేమో, పోయిన వారం ఎట్లా తిన్నామా మరి పేర్కొని తిన్నామని చెప్పేసి తిని ఈ పేరుకి చూసేసి పోయింది సార్. శాంపుల్ లంకబడిన చూసారు. అడుగు ఏడు పెట్టి అడుగు పొయ్యిగులు 2 తోసేసింది. ఆ గోడ మొత్తం మళ్ళాక ఉనికి తోసేసింది సార్. పోయిన వారం అన్నా కొంచెంగా తెలిసింది, ఇప్పుడు పూర్తిగా తోసుకొని తినుకో మొత్తం పోయిందా చూసారు. ఇక్కడ అడుగులు కూడా చూడండి సార్, ఇటు నుంచి ఆ లంకబడింది చూసారు. అడుగులు కూడా పూర్తి ఇదొకటి ఏడొకటి ఆడొకటి వరుసగా పడినా చూడు సార్. దాకా కంపలు కూడా తోయేయండి చూడు సార్. ఆడ ముండ్లు కంపలు వేసి పెట్టినా కూడా తోయేయండి సార్. భయానికి మేము వేసుకుంటే పెట్టేసింది సార్ మా మీద పూర్తిగా. అది త్వరగా అట్లా ఏదో బిన్నెగా చూస్తే రాజకీయ చిలుకు సార్ ఏడొచ్చి పడింది చూడు సార్. ఎంత బరువు ఉంది ఇది. ఎంత బరువు ఉందో చూడు సార్. చిలుకు పేరుకాడ బారేసి బీగం ఆడేసి వాళ్ళ ఇంటికాడికి పోయింటే కూడా అది కూడా పేరుకాడ బారేసింది చూడు సార్. ఇంట్లో ఎంత ఘనం ఉంటుంది ఇది. సోమవారం వచ్చింది, పోయిన వారం వచ్చింది. గోడ అంతా దొల్లించుకొని పోసింది. ఉండింది గిత్తమంతా ఈడ్చుకొని వెళ్ళిపోయింది. పోయిన సోమవారం రోజు జరిగింది. మంగళవారం రోజు మేము పోయినాము, వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. బత్తిమంతా ఈడ్చుకొని తినేసి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ వాళ్ళు ఒక ఓన్గా 3000 ఇచ్చినారు గిల్లోలకి అంతా తినండి అనేసి. దాన్ని ఎత్తుకొని ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉన్నాం. మళ్ళీ పోయిన పొద్దున్న మేము వచ్చి పొయ్యిగుళ్ళంతా తోసేసి తలుపులంతా తోసుకొని దూడ దొక్కేసి దూడ మీద రాతి కోసం అంతా దొల్లించుకొని ఉనిందంతా పోయింది. అరిచి అపరించుకొని మళ్ళాక వాళ్ళ ఇంటి దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయినాము. ప్రభుత్వం నాయకులు పట్టించుకోలేదు. మాకేదైనా న్యాయం జరగాల. రాత్రి ఇల్లు చేయదు వాళ్ళ ఇంటి దగ్గర పడుకొని లేచి వచ్చినాం భయానికి. అంటే ఏనుగు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాము, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. పైన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేచి వచ్చినాము దొల్లిచ్చే కుదిరికి. ఇంకేం చేయదు, ప్రాణమైనా మిగిలించుకోవాలి కదా సార్. ఇప్పుడు ఈ పిల్లలంతా మేమేం చేయదు, 3 పిల్లలు ఆడపిల్లలు మాకి. వాళ్ళైనా మిగిలించుకోవాలి కదా. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి వచ్చే కుదిరికి ఇదంతా దొల్లిచ్చేసి సౌండ్ వచ్చే కొద్దికి పరిగెత్తి లేసి వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. మీకు ఏనుగు వచ్చిందని ఎట్లా తెలిసింది? మరికి సౌండ్ వచ్చింది సార్. దొల్లిచ్చినప్పుడు సౌండ్ వచ్చింది. తలుపులు దోసినప్పుడు ఏమో సౌండ్ వస్తుందని పరిగెత్తి వచ్చి వేసి తోలి చేసే ప్రాణభయం ఎక్కువగా ఉంది. ఆవులు ఎన్ని ఉన్నాయి అప్పుడు? ఒక ఆవు ఒక దూడ ఉండింది. ఆ దూడ మారిగా అయిపోయింది. ఆవు తెంపుకొని వెళ్ళిపోయింది సార్.